కరప్షన్ ఎలిగేషన్స్, పొలిటికల్ విమర్శలు, పర్సనల్ అటాకింగ్ ఇవన్నీ రాజకీయాల్లో కామనే. కాకపోతే లైన్ దాటితేనే కష్టమంటోంది బీఆర్ఎస్. ఆరోపణ విమర్శకు కూడా హద్దు ఉండాలంటున్న కారు పార్టీ లీడర్లు మాట జాగ్రత్త అంటూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలపై లీగల్ ఫైట్ ను మరింత స్పీడప్ చేయాలని డిసైడ్ అయ్యారట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన పరువుకు భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా వదిలిపెట్టొద్దని నిర్ణయించుకున్నారట. మొన్నటి వరకు ఆరోపణలు పెద్దగా పట్టించుకునే కేటీఆర్ ఇప్పుడెందుకు సీరియస్ గా తీసుకుంటున్నట్లు? ప్రత్యర్థుల అడ్డగోలు ఆరోపణలపై బీఆర్ఎస్ సీరియస్. ఆధారాలు లేని ఆరోపణలపై ఇప్పటికే కేటీఆర్ లీగల్ ఫైట్. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్. బండి సంజయ్, మహేష్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు. వ్యక్తిగత ఆరోపణలపై లీగల్ ఫైట్ చేసేందుకు స్పెషల్ టీం. రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ సహజమే. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం కూడా పాలిటిక్స్ లో కామనే. కానీ వ్యక్తిగత విమర్శలకొచ్చేసరికి లీడర్లు కూడా హర్ట్ అవుతున్న పరిస్థితి. వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటి తిట్ల పురాణం కొన్ని రోజులుగా బాగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో తనపై అడ్డగోలుగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్న వారిపై ఇక సీరియస్ యాక్షన్ తీసుకుంటానని చెప్పకనే చెబుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై ఇంకాస్త స్ట్రాంగ్ గా లీగల్ ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ముందు నుంచి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారి విషయంలో కేటీఆర్ సీరియస్ గానే ఉంటూ వస్తున్నారు. మంత్రి కొండా సురేఖ మీద కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఈ కేసులో కొండా సురేఖ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి గతంలో లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ లో ఏ ప్రమేయం లేకున్నా ఈ నేతలంతా తనను బద్నాం చేసేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు తాను రెడీ అవుతున్నానని లీగల్ నోటీసుల్లో పంపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేటీఆర్ లీగల్ నోటీసు పంపిన సందర్భం ఉంది. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారంలో తనపై నిరాధారమైన, తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ మహేష్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు పంపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అసత్య ఆరోపణలపై బేషరతుగా మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలా తనపై అసత్య ఆరోపణలు చేయడం, ఆధారాలు లేని అంశాలను లేవనెత్తడంపై కేటీఆర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. లేటెస్ట్ గా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అడ్డగోలుగా థంబ్నెయిల్స్ పెడుతూ తన ఫోటోలు పెట్టి ఎలా పడితే అలా ఆరోపణలు చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇకపై ఎవరు తనపై అసత్య ఆరోపణలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారట కేటీఆర్. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.